Brought to you by V-Guard. అనేది సానుభూతి పొందాలి లేదా ఎన్నికల్లో ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఆ రకమైన ఏదైనా శవాల మీద పేలాలు వేరుకునే రకమైన మనస్తత్వం కలిగిన తెలుగుదేశం పార్టీ దీన్ని కూడా దిగజారుతోంది. అందులో భాగంగా ఇది మరీ అన్యాయమైంది. ప్రశాంతంగా నిజంగానే ఎవరైనా గమనించవచ్చు. 15 మంది మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 4, 5, 6 వాళ్ళు వచ్చేస్తే వాళ్ళని వెంటబడి తరమడం కొట్టడం పెద్ద కష్టం కాదు. కానీ వీళ్ళ ఉద్దేశం మా వాళ్ళదేమో ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. డిస్టర్బ్ చేయదని రిక్వెస్ట్ చేశారు. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు. అలాంటిది కావాలనే వాళ్ళ చుట్టూ బైకులతో చక్కర్లు కొట్టు మళ్ళీ వేగంగా వచ్చి గుద్ది ఓ ప్రాణం పోవడానికి కారణమయ్యారంటే ఇది ఖచ్చితంగా పథకం ప్రకారం జరిగింది. 4 రోజుల ముందే ఇంకా మర్చిపోలే. ముఖ్యమంత్రి గారి మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీదే దాడి చేశారు. ఈరోజు ఇది అంటే ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు? ఎన్నికలు అనేవి ఇవే ఇట్లనా జరగాల్సింది. మీరన్న ఇన్సిడెంట్స్ కొన్ని ఎక్కడో బయట జరిగినాయి. ముఖ్యమంత్రి గారి మీదే దాడి జరిగింది. దాన్ని కూడా హేళనగా మాట్లాడుతున్నారు. అంటే ఎంతకు సహనం ఊహించి ఓర్చుకునే కొద్దీ మా పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాన్ని అలుసుగా తీసుకుని మరింత రెచ్చగొడుతున్నారు. అందులో భాగంగానే ఇది మరి అన్యాయంగా ఈరోజు ఈ సంఘటన జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి కూడా ఆ రాయి కొంచెం పక్కన తగిలితే ఏమయ్యేదని ఊహిస్తే ఒళ్ళు జలధరిస్తుంది, భయం వేస్తుంది. కానీ వాళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళు దాన్ని డ్రామా అంటారు. అంతవరకు దిగజారి వ్యవహరిస్తున్నారు. బహుశా ఈ దేశంలో ఎక్కడ వేరే చోట ఇలాంటి వాతావరణం ఉంటుందని మేము అనుకోవట్లా. ఇప్పుడు కూడా సిగ్గు లేదు. వాళ్ళ కనీసం జరిగిందని మీద ఇది వ్యక్తం చేయడం కానీ ఇంకోటి కానీ ముఖ్యమంత్రి గారి మీద అటాక్ చేసిన తర్వాత అయినా అరే మాకు సంబంధం లేదు, పొరపాటు ఎవరు చేసినా తప్పని ఒక మాట కూడా వాళ్ళు అనట్లేదు. పైగా అది మేమే చేయించుకున్నాము, ముఖ్యమంత్రి గారు చేయించుకున్నారంటారు. ఇంకంతకంటే సిగ్గులేని వీళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇలాంటి వీళ్ళ పీడ ఎప్పుడు వదులుతుంది అనేది ఈ 24 ఎన్నికలతో ఆ పార్టీ ఈ రాష్ట్రానికి పట్టిన పీడ తెలుగుదేశం పార్టీ రూపంలో కానీ దాన్ని కబ్జా చేసిన చంద్రబాబు నాయుడు రూపంలో ఇన్నాళ్ళు నడిపిన ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆ రూపంలో కానీ ఇన్నాళ్ళు పట్టిన పీడ ఈ 24 ఎన్నికలతో ఈ రాష్ట్రానికి వదులుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. ఆ దెబ్బకు భయపడే వాళ్ళు ఏమి చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. సోషల్ మీడియాలో ఎవరైనా చనిపోయినట్టు వాలంటీర్ దగ్గర కావచ్చు, నిన్నమాలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు రెడ్డి గారు కావచ్చు, ఏది జరిగినా సరే వాలిపోతున్నారు, ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు, శవం దొరికితే వదలట్లేదు, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఆ శవాలు హాయిగా మనుషులు ఉన్న వాళ్ళని శవాలుగా మారుస్తున్నది వాళ్ళు, వాళ్ళ మీద అటాక్ చేస్తున్నది వాళ్ళు. మేము ఇది జరిగితే బాధపడుతున్నాము, వచ్చి ఇది వద్దయ్యా అని చెప్తున్నాము. ఇలాంటిది కాదు, ఇది పద్ధతి కాదు. మేము రెచ్చుకోవడం మొదలు పెడితే అది ఎక్కడికో దారి తీస్తుంది. మళ్ళీ దాన్నే నువ్వు సాగుగా చూపిస్తావు. ఎన్నికలు సరైన దీంట్లో జరగట్లేదని దానికి ఇంకోదానికి ఏదో తీసుకెళ్తావు. అంటే గవర్నర్ దగ్గరికి పోతావు, ఇంకోటి దగ్గరికి పోతావు అని తెలుగుదేశం పార్టీకి దాన్ని ఏమంటారు చాలా దండం పెట్టి మరీ చెప్తున్నాం ఇది పద్ధతి కాదని. కానీ ఇదే పద్ధతిలో వాళ్ళు పోతే రియాక్షన్గా వేరే రకంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. అది వాళ్ళు గుర్తించాలి. వాళ్ళ ఎవరైతే విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారో ఆ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళు గుర్తించాలి. ప్రజలైతే గమనిస్తున్నారు. ఈ 20 రోజులు ఇలాంటిది మళ్ళీ ఇంకా వాళ్ళు చాలా చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడికక్కడ అందరూ అప్రమత్తంగా ఉండాలి. అట్లానే సమయం కూడా కోల్పోవద్దని కూడా పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ సానుభూతిపరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఇంతకుముందు అన్నట్టు ఇది ఆఖరి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి. దీంతో ఈ పీడ పూర్తిగా వదలబోతోంది. కాబట్టి ఈ 20 రోజులు ప్రశాంతంగా వ్యవహరించమని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. Brought to you by V-Guard.